చౌటుప్పల్ మున్సిపాలిటీలోని మరి చైర్మన్ గారు వేమిరెడ్డి రాజు గారు ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ మేయర్ మరి గజ్వాల్ విజయ్ గారు, డిప్యూటీ మేయర్, మరి మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చారు. ప్రస్తుతం మరి రాజు గారు ప్రస్తుతం చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? సో హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరూ వచ్చారు. ఎలా ఉంది పరిస్థితి? నమస్కారం. మున్గోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజు చౌటుప్పల్లో 20, 16, 17, 18 వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం జరగడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి గారితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యుడు భాస్కర్రావుతో పాటు మా పార్టీ శ్రేణులు అంతా కలిసి, కార్పొరేటర్లు అంతా కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు లేవు, వన్ సైడ్ వారు నడుస్తూ ఉంది. ఏదైతే అనుకుంటున్నారో బీజేపీ అనేది చౌటుప్పల ప్రాంతంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఫైట్ ఉంటే 2వ స్థానం కోసం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోరాటపడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. సో మీరేమో 3వ స్థానం అంటారు, మేమే 20,000 మెజార్టీతో గెలిచాను వాళ్ళు అంటారు. అంటే ప్రజలను ఏమనుకోవచ్చు? ప్రజలు అసలు ఎలా డిసైడ్ చేసుకోవాలి? ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇది చేసే ఎత్తుగడనండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రక్రియ అండి అది. ఎట్టి పరిస్థితుల్లో